హే గైస్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, బ్రెయిన్ రాట్ అనేది ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2024 సెలెక్ట్ అయింది. మనం చూడొచ్చు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ రిలీజ్లో వాళ్ళు మెన్షన్ చేశారు. దానికి 37,000 పీపుల్ ఓటేశారు బ్రెయిన్ రాట్ అనే వర్డ్కి. ఎనీ గెస్సెస్ వాట్ ఈస్ బ్రెయిన్ రాట్? సో మీకు క్లూగా ఈ ఇమేజెస్ ఇస్తున్నాను. సో ఇమేజెస్ చూసి ఏమన్నా గెస్ చేస్తారేమో చేయండి. బ్రెయిన్ రాట్ అంటే సో ఇక డేట్ అయితే మనం చూడొచ్చు. బ్రెయిన్ రాట్ అనే వర్డ్ 2024లో జాన్ ఫిబ్ మార్చ్ ఏప్రిల్ అంత యూజ్లో లేదు, కానీ బట్ మే జూన్ ఇంక నుంచి బాగా పొందుకుంది. సో it went to high in September, October. సో ఈ స్లైడ్లో చూడొచ్చు బ్రెయిన్ రాట్ అంటే ఏంటనేది. సపోజ్ డిటారియేషన్ ఆఫ్ ఎ పర్సన్ మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ స్టేట్, ఎస్పెషల్లీ వ్యూడ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్, అంటే ఆన్లైన్ కంటెంట్ అనమాట. మానసిక లేదా మేధోస్థితి క్షీణించడం అనమాట. అంటే అవసరం లేని కంటెంట్ని ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఈ స్టేట్ బ్రెయిన్ రాట్ అనేది అయితే వస్తుందన్నమాట. అది నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఇవి రిమైనింగ్ వర్డ్స్ అనమాట బ్రెయిన్ రాట్తో పోటీ పడినాయి. డెమ్యూర్ అంటే రిజర్వ్గా ఉండడం, డైనమిక్ ప్రైసింగ్, నెక్స్ట్ లోర్, రొమాంటసీ, స్లోప్. సో ఫైనల్గా ఆక్స్ఫర్డ్ వాళ్ళు అయితే బ్రెయిన్ రాట్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ చేసినారు. సో అదర్ వర్డ్స్కి మీకు మీనింగ్ ఏమైనా తెలిస్తే గెస్ చేసి చెప్పండి, కమెంట్స్లో కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అలా.